హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇవాళొచ్చేసి సంకటహర చతుర్థి ఉందండి. గజానన సంకటహర చతుర్థి అంటారు. ఎందుకంటే ఇది బుధవారం రోజు వచ్చినందుకు సో, దాన్ని అలా అంటారండి. ఒక స్పెషల్ డే కాబట్టి ఒక వ్లాగ్ లాగా చేద్దాంలే అనేసి వీడియో షూట్ చేసుకుంటున్నాను. సో, ఏం లేదండి గణేషుడిని మనసారా ప్రార్థించి ఆయనకిష్టమైన గరిక ఏదైనా నైవేద్యం కింద ఏదైనా ఫ్రూట్ గానీ అలా పెట్టేసుకొని పూజ చేసుకుంటే సరిపోతదిలే అని అనుకుంటున్నాను. అదే మా పెద్దబ్బాయితో చేయిద్దామనేసి అనుకుంటున్నాను గణపతి పూజ కదా అని. ఎందుకంటే ఎలాగో వాడు స్కూల్ కోసం త్వరగానే లేపుతాను కాబట్టి వాడితోనే చేయిద్దామని చెప్పేసి వాళ్ళు లేవకముందయితే నేను ఈ బయటంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు అవన్నీ తుడిచేసేసుకొని ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత లేపుదాంలే పిల్లల్ని అనేసి అనుకుంటున్నాను. ఇది రథంలాగా కూడా చేసుకునే వాళ్ళుంటారండి. మంత్లీ ఒకసారి వస్తదండి ఇది సంకష్ట చతుర్థి అనేది. సో, అలా 21 వీక్స్, 21 మంత్స్, 9 మంత్స్, 3 మంత్స్ ఎవరికి ఎట్లా వీలైతే అన్ని మంత్స్ చేసుకుంటారు. నేను అలా వ్రతంలాగా అయితే ఏం చేసుకోవటం లేదు. జస్ట్ సంకష్ట చతుర్థి, గజానన సంకష్ట చతుర్థి దట్టు వెనస్డే వచ్చినందుకు వెనస్డే అంటే వినాయకునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సో, నాకు కొంచెం స్పెషల్‌గా అనిపిచ్చింది. అందుకోసమని నార్మల్ రోజు పూజలాగానే చేసేసుకొని కొంచెం వినాయకునికి స్పెషల్‌గా చేసుకుందాం ఇవాళ అనేసి అనుకున్నాను అంతే. సో, వ్రతంలాగా అయితే ఏం కాదు. ఎవ్రీ మంత్‌లో వచ్చే సంకష్ట చతుర్థి కుదిరితే మాత్రం నార్మల్ పూజలాగా అయితే వినాయకుడిని పూజించుకుందాం అనేసి అనుకుంటున్నాను అంతే. ఇదొక వ్రతంలాగా ముడుపు కట్టి అలా అయితే ఏం చేయట్లేదండి. జస్ట్ స్పెషల్ డే గదా! పిల్లలకు గూడా మంచిది అనేసి అనుకోని ఇలా నార్మల్ పూజలాగానే డైలీ ఇంట్లో ఎలా చేస్తామో అలానే చేస్తున్నాను అంతే. సో, ముగ్గయితే పెట్టుకుంటున్నాను. మా చిన్నబ్బాయి లేసేలోపే అన్నీ చేసేసుకోవాలి. మళ్ళీ అలాగే విద్వాన్ స్కూల్‌కి బాక్స్ చేయాలి. అలాగే స్నాక్స్ పెట్టాలి. మళ్ళీ తినిపించేసేయాలి. బాక్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇగ పనులు ఇంట్లో స్కూల్ ఉందంటే హడావిడి, హడావిడి ఉంటది. సో, ఈ పూజ ఉంది కదా! వాడిని లేపి వానికి గూడా బ్రష్ చేయించి, స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. హ్మ్. సో, ఇవాళైతే నేను ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను. మామూలుగా వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఎవరైనా ఉండొచ్చు తప్పేం లేదు. ఈవినింగ్ 6 తర్వాత చూసిన తర్వాత భోంచేద్దామనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మరీ ఆకలిగా అనిపిస్తే పాలది తీసుకుంటానండి అంతే. తొలి ఏకాదశి రోజు కూడా నేను ఫాస్టింగ్ ఉన్నాను. అప్పుడు కూడా అంతే 1 ఆర్ 2 టైమ్స్ అట్లా పాలు తాగే ఉన్నాను. నెక్స్ట్ డేకి ఈ మళ్ళీ పూజ చేసేసుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాను. ఈరోజు కూడా 6 తర్వాత చతుర్థిని చూసిన తర్వాత భోంచేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో, మా అబ్బాయి అయితే లేసి హాల్లోకైతే వచ్చేసాడండి. హాల్‌లో వచ్చి దివాన్ పైన అయితే పడుకున్నాడు. నేను ఇంకా పడుకున్నాడులే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నాకు ఇంకా పని కూడా ఉందని చెప్పేసి తడిగుడ్డ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా సింక్‌లో కొన్ని అంట్లు మిగిలిపోయిండే నైట్‌వి. సో, మా మెయిడ్ రావట్లేదండి. తనకి హెల్త్ బాలేదని చెప్పేసి నిన్న రాలేదు. నిన్న గూడా నేనే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇగ నైటు మొత్తం క్లీన్ చేశాను గానీ, ఆ తర్వాత లాస్ట్‌కి మా వారు తిన్నారు. అందుకే అది నేను చిన్న అబ్బాయిని పడుకోబెట్టేది ఉండేసి ఇవి కొన్ని క్లీన్ చేయలేకపోయాను. సో, అందుకని ఇప్పుడు చేసేసుకొని అట్లనే సింక్ కూడా నీట్‌గా కడిగేసుకొని గ్యాస్ స్టవ్ అదంతా కడుక్కున్న తర్వాత స్నానానికైతే వెళ్తానండి. ఇవన్నీ పెట్టుకొని స్నానం చేసొచ్చి ఇవన్నీ చేయలేము గదా! సో, పాచి అంట్లు అవన్నీ పెట్టుకొని కూడా పూజ చేయలేము కదా! అందుకనే ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు వీడియోస్ అన్నీ బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాననేసి అనుకోవద్దు. సో, అలానే జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ చూస్తున్నారు. చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నేను వ్యూస్ చేయని వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను అంతే. అంతకు మించి ఏం లేదండి. మళ్ళీ మీరు వేరేలాగా తీసుకోకండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అడిగే బాధ్యత మాది కాబట్టి అడుగుతున్నాం అంతే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్‌ని షేర్ చేయండి. మీకు వీలైతే ఒక నలుగురికి చెప్తే నచ్చితే మిగిలిన నా వ్లాగ్స్ ఒక నలుగురికి చెప్పి చేయించండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. నేను చిన్న పిల్లలతో నాకు కుదిరినంత అయితే చేస్తున్నాను. నాకు ఒక యాక్టివిటీ లాగా ఉంటదని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి.
వర్షాలైతే బాగా పడుతున్నాయండి. వెదర్ సడెన్‌గా కూల్ అయిపోయింది. చాలామందికి కోల్డు, ఫీవర్‌లు అన్నీ వస్తున్నాయండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. రెమెడీస్ ఫాలో అవ్వండి. రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే పిల్లలు గదా! పిల్లలకి గూడా వీలైతే రెయిన్ కోట్లు ఇచ్చి పంపించండి స్కూల్‌కి. బాగా సిక్ అయిపోతున్నారు అందరూ. నేనిక్కడ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచండి. ఎంత వీలైతే అంత మన చుట్టూ సరౌండింగ్స్ నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ సీజన్ ఎలా ఉంటదంటే అంతా ఈగలు అవన్నీ ఉంటాయి, దోమలు ఉంటాయి కాబట్టి మనము కొంచెం నీట్‌గా పెట్టుకుంటే చాలా వరకి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ కోల్డ్ దగ్గు ఇవన్నీ రాకుండా. సో, మాక్సిమం అయితే ట్రై చేయండి. పిల్లలున్న చోట అయితే ఇంకా ఎక్కువ కేర్ ఉండడం బెటర్ అని నేను చెప్తున్నానండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో, గడపలో స్నానం చేసి అయితే వచ్చామండి. మా అబ్బాయికి కూడా చేయించేసాను. వాడు డ్రెస్ ఏసుకుంటున్నాడు. అంతలోపు నేను గడపలు కడిగి పసుపు రాసుకొని ముగ్గులు పెట్టేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకోని నేను ఈ పని చేసుకుంటున్నాడు. అంతలోపు వాడు డ్రెస్ ఏసేసుకుంటే నేను వాడు కలిసి ఇంకా పూజ చేసేసుకుంటాము. బయట ముగ్గేసాను కానీ పసుపు కుంకుమ వేయలేదండి. సో, అందుకని ఇక తులసి కొట్టు దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని పసుపు బొట్లు పెట్టేసుకొని పూలైతే పెట్టేసుకుంటున్నాను. కడపలకు కూడా అయిపోయాయండి. ఇంకా డైరెక్ట్ మనం ఈ పూజ సామాను క్లీన్ చేసుకోలేదండి. ఈ పూజ సామాను కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి సబీనా అయితే వేసి పెట్టేసి కొద్దిసేపు నానబెట్టాను. ఆ తర్వాత చేత్తోనే రుద్దేసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్ద అబ్బాయి నేను కలిసి అయితే పూజ చేసుకుంటాము. ఏం లేదండి. చాలా హ్యాపీగా అనిపిస్తది పూజ చేసుకుంటే. చాలా పాజిటివ్‌గా ఉన్నట్టు అనిపిస్తది. ఇంట్లో అంతా పాజిటివిటీ అనిపిస్తది నాకైతే. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మాక్సిమం ఇట్లా స్పెషల్ డేస్‌లో పూజ చేసుకుంటే మాత్రం ఇంకా మనశ్శాంతిగా అనిపిస్తది. అంతే దేవుని మనసారా పూజించుకుంటే ఆ తృప్తే వేరండి. అంటే నాకైతే అలా ఉంటదండి. సో, అందుకే నేను చాలా మటుకు ఇట్లా చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. అట్లా అని ఇట్లానే చేయాలి, అట్లనే చేయాలని ఎక్కడ ఏం లేదండి. మనకి ఎంత తెలుసో అంత చేసుకున్నా చాలు. పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. విద్వాన్ బాక్స్ కోసం అయితే ఇక లెమన్ రైస్ కలిపాను. ఇదైతేనే త్వరగా అవుతుందని చెప్పేసి లెమన్ రైస్ పెట్టేస్తున్నాను. స్నాక్స్కి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ కివీ పెట్టమన్నాడు వాడే. సో, రెండు అయితే కివీ అయితే పీల్ చేసి పెట్టేశాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే పీల్ చేసి అలాగే ముక్కలు కూడా కట్ చేసి పెట్టమ్మా అంటేను అలాగని పెట్టేశానండి. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ తెలుగింటి అమ్మాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.